ఇప్పుడు ఒకే ఒక్క సంతకంతో ఆర్డినెన్స్ పెండింగ్ ఉంది, అట్లాగే రాష్ట్రపతి ఆమోదం కూడా ఒక సంతకం అని అన్నారు కదా. ప్రజా పోరాటాలతోటే ఈ రిజర్వేషన్ సాధ్యమని అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ప్రజా పోరాటాలు పెడుతూ 3 రోజులు దీక్షలు, ఆయన కూడా రాష్ట్రపతిని కలవటాలు ఇదంతా చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ప్రజా పోరాటాలు, ఆయన ప్రజా పోరాటాలు, ఇక్కడ ఆయన చిత్తశుద్ధిని మీరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మీ చిత్తశుద్ధి ఏంటి అని ఒక పాయింట్ రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక పాయింట్. 2, కవిత గారు కూడా బీసీ రిజర్వేషన్ల సాధనలో క్రెడిట్ వార్ కోసం ఏమైనా పోరాటం చేస్తున్నారు అనేది 2వ పాయింట్. 3వ పాయింట్, సెంట్రల్ గవర్నమెంట్ 46% అంటే రాహుల్ 46 అంటున్నారు, వీళ్ళేమో 42 అంటున్నారని. అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకున్నారు అందరూ కలిసి అనేది ఒక పాయింట్. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రజా పోరాటాలు చేస్తారండి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వ్యవస్థలతో పోరాటం చేయాలి. ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు పోయి జంతర్ మంతర్లో చూమంతర్ అని చెప్పి డ్రామా చేయొద్దు. వారు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళ 3 గాంధీలు ఉన్నారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. 2 లోక్సభలు ఉన్నారు, 1 రాజ్యసభలు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళకి నిజంగా తెలంగాణ బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ ఆపుడు బంద్ చేసి పార్లమెంట్లో తెలంగాణ బీసీ బిల్ మీద చర్చ పెట్టాలి, ఫస్ట్ డిమాండ్. సెకండ్, సోనియా గాంధీ గారు కోరితే రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉండరు. సోనియా గాంధీ గారు తక్షణమే రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ కోరాలి, దానికోసం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేయాలి. ఇవి 2 పనులు చేయకుండా, 3వది ఇంకా ముఖ్యమైనది, తమిళనాడు ముఖ్యమంత్రి గారి లాగా రాష్ట్రపతి గారి మీద కేసు వేయకుండా, గవర్నర్ గారి మీద కేసు వేయకుండా ఢిల్లీలో జంతర్ మంతర్లో కూర్చొని ప్రతిపక్షాలు చేసినట్టు వారు అక్కడ ఉట్టిగా షో చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు నమ్మరు, దాంతో రిజల్ట్ రాదు. లాస్ట్ టైం కూడా వారు అక్కడ షో చేసిరు, అప్పుడు దానికి రాహుల్ గాంధీ కూడా రాలేదు. అప్పుడు మరి ఇప్పుడన్నా రాహుల్ గాంధీ గారు వస్తారో రారో నాకు తెలియదు, కానీ దానికి శాంక్టిటీ ఏమి ఉండదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వ్యవస్థలతో పోరాటం చేయాలి, వ్యవస్థల మీద ఒత్తిడి తీసుకురావాలి. దానికి 3 మార్గాలు ఉన్నాయి. అవి వదిలిపెట్టి రేవంత్ రెడ్డి గారు ఎన్ని నాటకాలు చేసినా తెలంగాణ బీసీలకు అర్థమైతే దాంతో మాత్రం రిజల్ట్ 0 ఉంటుంది. ఇక మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరినీ కూడగట్టి ప్రజా పోరాటాలే చేయడం మాకు మార్గం. మేము వ్యవస్థల మీద డైరెక్ట్గా కేసు వేస్తే, జాగృతి కేసు వేసిన దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసు వేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను పోయి గవర్నర్ ఆర్డినెన్స్ పాస్ చేయాలని మా సంస్థ నుంచి కొట్లాడితే మా బలం సరిపోదు. అది ప్రభుత్వంగా వారు చేయాల్సిన పని. సో వారు చేసే పని వారు చేస్తలేరు, మేము చేయాల్సిన పని నికార్సుగా చేస్తాం.